కళ్ళు తుడుచుకోండి. మీ కుడి చేతిని కళ్ళు ఇట్లా అందుకోండి. స్పర్శ గమ్య. మా అక్షింతలు పట్టుకోండి. మమ అనుకోండి అందరూ. ఉపాత్త సమస్తార్థ క్షేత్రాలయాః పరమేశ్వరం ఉద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ శ్రీమతః. ఒకసారి మీ గోత్రం మనసులో చెప్పుకోండి. గోత్రోద్భవస్య మీ పేరు చెప్పుకోండి. నామధేయస్య మీ ఆవిడ పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య అక్షరాభ్యాసం చేసి పిల్లల పేర్లు చెప్పుకోండి. సపుత్రస్య పుత్రికస్య సహ కుటుంబస్య. నేను చెప్పే సంకల్పాన్ని చెప్పండి. అస్మాకం మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం మమ పుత్రస్య పుత్రికస్య ప్రణవ శ్రద్ధా మేధా జనన సిద్ధ్యర్థం విమల విజ్ఞాన వాక్పటుత్వ ప్రసాద సిద్ధ్యర్థం అక్షర స్వీకార మహోత్సవం అహం కరిష్యే. చేతిలో ఉన్న అక్షంతలు పల్లెంలో ఉన్న కుడుకలో వేసి నమస్కారం చేసుకోండి. అక్షంతలు పూలు తీసుకోండి. గణపతికి నమస్కారం చేసుకోండి. మా పిల్లలకి విద్యలో ఎటువంటి ఆటంకం రాకుండా చూస్తున్నామని చెప్పి నమస్కారం చేసుకోండి. చెప్పండి. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా. చేతిలో ఉన్న అక్షంతల పూలు పల్లెంలో ఉన్న గుడుగులో వేసి నమస్కారం చేసుకోండి. మహాగణాధిపతి మహాప్రార్థన పూర్వక భక్తిపూర్వక శ్రద్ధపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. అక్షంతల పూలు తీసుకొని మళ్ళీ అమ్మవారికి నమస్కారం చేసుకోండి. మా పిల్లలకి చక్కటి విద్యని మంచి లక్షణాలని ప్రణవ శ్రద్ధ మేటలని ప్రసాదించు తల్లి అని చెప్పి నమస్కారం చేసుకోండి. చెప్పండి. యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. చేతిలో అక్షంతల పూలు పలక మీద పెట్టి నమస్కారం చేసుకోండి. నేను చెప్పే వరకు అక్షంతలు తీసుకొని పలక మీద వేస్తూ మనసులో సరస్వతి నమః అనుకుంటూ ఉండండి. యాయామి ఆవాహయామి సింహాసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తే శ్వర్ధం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఔపచారిక స్నానం సమర్పయామి వస్త్రోపవీతార్థే అక్షరాన్ని సమర్పయామి అలంకరణార్థే ఆభరణార్థే అక్షరాన్ని సమర్పయామి. అక్షరాలు వేసేసి పసుపు కుంకుమ వేయండి. హరిద్రించమయామి తండ్రి కళ్యాణకారిణి సౌభాగ్యవర్ధనం దివ్యం ప్రదాం హరివల్లభే కుంకుమం శవరం దివ్యం సర్వదా మంగళప్రదం మయాకితం మహాదేవ్ దివ్యం దాస్యామి సుందరి హరిద్ర కుంకుమ హృదయపరం సమర్పయామి. పూలుంటే పూలు పట్టుకోండి. పూలదండ తెచ్చుకుంటే పూలదండ పట్టుకోండి. పూలు లేకుంటే అక్షంతలు పట్టుకోండి. చెప్పండి. ఓం విశ్వపరి విశాలాక్షి వర్గంతుని విలాసిని విద్యా సరస్వతి వందే వీణా పుస్తక ధారిణి. ఓం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణ్యై సరస్వత్యై నమో నమః. పలక మీద సంస్కారం చేసుకోండి. పూలుంటే పూలు పలక మీద పెట్టేసుకోండి. పూలు కూడా వేసేసుకోండి.
సమర్పయామి ధూపభావయామి దీపం దర్శయామి. అమ్మ పండ్లు తెచ్చుకుంటే పళ్ళు పక్క మీద పెట్టుకోండి. పండ్లు తెచ్చుకోవడం వాళ్ళు 2 అక్షరాలు పలక మీద వేసి నమస్కారం చేసుకోండి. నైవేద్యం నివేదయామి. మళ్ళీ 2 అక్షరాలు పలక మీద వేసి నమస్కారం చేసుకోండి. తాకుండాలి సర్వోపచార పూజాం సమర్పయామి. పలక మీద చేయబెట్టండి. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం వాగీశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తటస్థమే. ఆచరిస్తున్న కలగట్టుకోండి. అక్షరాభ్యాసం చేసే పిల్లలకి ఎడమదాని మీద కూర్చోబెట్టుకోండి. మీ పిల్లల కుడి చెవిలో నేను చెప్పే శ్లోకాలు చెప్పండి. ఓం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం నమః శివాయ సిద్ధం నమః. పలక మీద పూజ చేసిన అక్షంతలు తీసుకొని పిల్లల మీద వేయండి. శతమానం ప్రతిష్టది. తర్వాత పూలదండ తెచ్చుకున్నాము. పిల్లలకి పూలదండ వేసుకోండి. ఆ పలక తీసి పక్కన పెట్టి బియ్యం చేతిలో కూర్చోండి. పలక తీసి కింద పెట్టి బియ్యం చేతిలో తీసుకోండి. మీ పిల్లల చేత కర్మం పట్టించండి. మీ పిల్లల చేత కర్మం పట్టించండి. బియ్యం పల్లెలో శ్రీ అనే అక్షరం రాయించండి. శ్రీ బియ్యంలో రాయించాలమ్మా. శ్రీ 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 రాయించాలా? ఆ పలక మీద పెట్టండి. ఆ పలక మీద ఉన్న పూజా ద్రవ్యాలు కవర్లో కానీ పేపర్లో కానీ వేసుకోండి. పలక మీద పూజా ద్రవ్యాలు కవర్లో కానీ పేపర్లో కానీ వేసుకోండి. పలక మీద అక్షరాలు ఉన్నాయి కదా, ఆ అక్షరాలు పిల్లల చేత గుర్తించండి. రాయించండి. శ్రీ చెప్తూ రాయించాలండి. శ్రీ శ్రీ ఓం 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 నమః 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 శివాయ 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 సిద్ధం 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 నమః నమః నమః. జగద్గురు సరస్వతి మాతాకి నమస్కారం చేసుకొని చెప్పండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వారికి నమస్కారం చేసుకోండి. అమ్మాయి సన్నిధికి వచ్చి అక్షర స్వీకార కార్యక్రమం చేయించుకున్నాము. మా పిల్లలకి చక్కటి విద్యని మంచి లక్షణాలను ప్రసాదించి తల్లి నమస్కారం చేసుకోండి. అలాగే ఇద్దరితో మీ అక్షర స్వీకార కార్యక్రమం పూర్తయింది. నేను వచ్చి అక్షరాలు ఆశీర్వదిస్తాను. మీకు వచ్చిన దక్షిణ పండుగ పెట్టి నమస్కారం చేసుకోండి. ఓం హరియాణ్యరాయ శ్రీస్తోమోపి సదస్యాప్తే సర్వస్వరూపే సర్వమేవ తేన ఆప్నోతి సర్వస్య జగతి